శ్రీ గురుభ్యో నమః. మానవ సేవలో మాస్టర్ ఈకే. మాస్టర్ ఈకే గారు తాను ఆచరించి మనకు చూపించినటువంటి సేవా మార్గాన్ని ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఎన్ని వేషాలైనా వెయ్యాలి అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఒకసారి దూర ప్రాంతంలో ఉంటూ మాస్టర్ గారికి సన్నిహితంగా మెలుగుతున్న ఒక కుటుంబంలోని వ్యక్తికి మనసు చెదిరి పిచ్చెక్కింది. అతడు తానొక అవతారమూర్తినని తీవ్రమైన ఆవేశంలో ప్రకటించుకున్నాడు. బంధువుల చేత తన ఫోటోలకు పూజ చేయించటం, తన నామాన్ని జపం చేయించటం మొదలుపెట్టాడు. ఇతరులెవరూ వ్రాయటానికి అర్హులు కారని, తనే తనపైన గేయాలను రచించి పాత్రతను బట్టి వాటిని కొందరికి ప్రసాదించి భజన కీర్తనలుగా పాడించటం మొదలుపెట్టాడు. తన సందేశం వివిధ భాషలలో ఏకకాలంలో అందేటందుకు వీలుగా ప్రధాన భాషలన్నిటిలో ప్రత్యేక పత్రికలు పెట్టవలసిందని, వాటి నిర్వహణకు అనుయాయులను సమీకరించవలసిందని తనతో ఉన్న బంధువులను ఒత్తిడి చేయసాగాడు. వివేకానందుడు మొదలగు సిద్ధపురుషులు పూర్వజన్మలో తన శిష్యులని, తానే వారిని అంతటి స్థితికి ఉద్ధరించానని రహస్య ప్రకాశం చేయసాగాడు. తనను నమ్మిన సాధకులకు చక్కని పరమార్థ బోధకమైన యూనిఫారం ఉండి తీరాలని దాని వివరాలు చెప్పసాగాడు. సన్నిహితులకు నిద్రాహారాలు కరువయ్యాయి. వారు తాళలేక, అతని కొరకు తాళాలు బాధలేక ఆ అవతారమూర్తిని గురించి, అతని దుర్భర లీలలను గురించి మాస్టర్ గారికి ఉత్తరం వ్రాసుకున్నారు. మాస్టర్ గారు ఏమీ పర్వాలేదని వ్రాస్తూ, కృష్ణమాచార్య అనే ఒక పరోక్ష శిష్యుడు విశాఖపట్నంలో తమ దర్శనం కొరకు నిరంతర ధ్యానంలో వేచి ఉన్నాడని ఆ అవతారమూర్తికి విన్నవించమన్నారు. ఆ విన్నపాన్ని విని అవతారమూర్తి విశాఖ శిష్యుని అనుగ్రహించేటందుకై హుటాహుటిన రైలెక్కాడు. పరివారంతో అతడు రైలెక్కినట్టు మాస్టర్ గారికి వార్త వచ్చింది. ఇంటి ముంగట ప్రవేశిస్తున్న అవతారమూర్తికి ఎదురుగా వెళ్ళి పాదనమస్కారం చేసి ఆశీర్వదించమన్నారు మాస్టర్ గారు. ధన్యుడవైనావని ఆశీర్వదించి, నీ పూజాగృహం ఎక్కడా అని ప్రశ్నించాడు ఆ ఉన్మాదావతారమూర్తి. మాస్టర్ గారు, అయ్యా రండి రండి, వేంచేయండి అని అడుగులకు మడుగులొత్తుతూ ఆ రోగయోగికి పూజగదిలోనికి స్వాగతం చెప్పారు. ఇప్పుడే మీ ధ్యానంలో నుండి లేచాను. మీరు వస్తున్నట్టు తెలిసి మీ కొరకు లేచాను. మీ నామస్మరణ అమోఘమైనది. రాముని కన్నా రామనామమే గొప్పదంటారు కదా అన్న మాస్టర్ గారిని, అవునవును, పరమార్థాన్ని మా కృప వల్ల లెస్సగా గ్రహించగలిగావు అని ఆశీర్వదించాడు అవతారుడు. అంతా తమ అనుగ్రహం. మరచాను, మీ నామస్మరణతో పునీతమైన తీర్థజలాలు ఇక్కడే ఉన్నాయి, స్వీకరించగలరా? వినయాన్ని గ్రొమ్మరించారు మాస్టారు. తప్పక స్వీకరిస్తాను. గోవు వెంట తగులు కోడె భంగి, మేము నిన్ను అనుసరించగలము అంటూ తీర్థానికి చేయి చాపాడు ఆ అవతారుడు. మాస్టర్ గారి నుండి తీర్థాన్ని స్వీకరించి కొన్ని నిమిషాలు ధ్యానముద్రను దాల్చాడు. బంధువుల వైపు చిరునవ్వుతో చూశారు మాస్టర్ గారు. ఇన్నాళ్ల తమ దీనగాథకు తెరపడుతున్నట్టు దర్శించి వారు తృప్తితో మాస్టర్ గారికి నమస్కరించుకున్నారు. క్రమంగా అవతారునిలోని అవతార లక్షణాలు వెనుకకు మళ్ళసాగాయి. అసలు వ్యక్తి బయటపడటం మొదలుపెట్టాడు. బయటపడుతున్న కొద్దీ అతనికి నిజస్థితి బోధపడసాగింది. కల నుండి మెలకువ వచ్చినట్టు అతని ఉన్మాద స్థితి అతనిని విడిచింది. జరిగిన దానిని సన్నిహితులు చెప్పగా ఆకళించుకుని, ఇంత జరిగిందా అని ఆశ్చర్యపడి మాస్టర్ గారి పాదాలపై పడి, నన్ను క్షమించండి, మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాను, నన్ను రక్షించి గట్టెక్కించారు అని నమస్కరించాడు. మాస్టర్ గారు వెన్ను తట్టి లేపి నవ్వుతూ, లేలే, నీ తీర్థమే నిన్ను రక్షించింది, లేకపోతే నీ ఉన్న ఊపుకి మందు ఇస్తే వేసుకునేవాడివా? అందుకే నీటిలో మందు కలిపి తీర్థంగా నీకిచ్చి చిన్న నాటకమాడాను.
నీలాంటి అవతార మూర్తులను తట్టుకోవాలి అంటే మరి ఎన్ని వేషాలైనా వెయ్యాలి, తప్పదు అన్నారు ప్రేమతో పరిహాసాన్ని మేళవించి. అతడు మళ్ళీ నమస్కరించాడు. ఏమిటోయ్ నాయనా, నువ్వు పెట్టించుకోవాలనుకున్నవన్నీ నాకు పెట్టేస్తున్నావు. కొంపదీసి నాకు కూడా నీలా అనిపించేటట్టు చెయ్యవు కదా, అప్పుడు నువ్వు నాకు మందు వేయాల్సి వస్తుంది. అందరూ నవ్వారు. అతని వైపు చూస్తూ, ఇదిగో, నిజానికి నువ్వు నమస్కరించవలసింది నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఆ హోమియో మందుకి, దాన్ని కనిపెట్టిన వాడికి, ఆ శక్తినిచ్చిన దేవుడికి అంటూ ఉండగానే వాటన్నిటినీ కలిపి నాపై ప్రయోగించిన మీకు అంటూ అతడు మళ్ళీ నమస్కరించాడు. నువ్వు ఉండవలసిన వాడివోయ్ అంటూ భుజం తట్టారు అతన్ని మాస్టర్ గారు. మనల్ని ఇంకో అంశంలోకి తీసుకెళ్తున్నారండి. మాస్టర్ గారు ఒక ప్రత్యేక కార్యక్రమం పైన ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఆయన ఆ కార్యక్రమం సంగతి చూస్తూ ఉండగా కొన్ని నెలలుగా తనకు జరుగుతున్న విపరీతమైన ఋతుస్రావంతో నీరసించి ప్రాణం కడబట్టిన ఒక ఆమె మాస్టర్ గారి దగ్గరగా వచ్చి చిన్న గొంతుతో తన బాధను చెప్పుకుంది. మాస్టర్ గారు అది విని, అంత బాధపడుతున్నావా అని ఒక్కసారి ఆమెను ఆపాదమస్తకము చూసి, తగ్గిపోతుందిలే, భయం లేదు అని అభయవాక్కుని వినిపించి ప్రక్కనున్న కార్యకర్తను పిలిపించి ఈమెకు ఫలానా మందు వేయండి అని వివరాలు చెప్పారు. ఆ మందును రేపు మీకు అందిస్తానమ్మా అన్నాడు ఆ కార్యకర్త. మాస్టర్ గారు విశాఖకు చేరుకున్నారు. మర్నాటి ఉదయం ఆమె కార్యకర్తను చేరి, మాస్టర్ గారు నాకేదో మందిమ్మని నిన్న మీతో చెప్పినట్టున్నారు బాబు అంది. కార్యకర్త కాసేపు ఆలోచించి, చెప్పినట్టు గుర్తుంది కానీ మందేమిటో గుర్తుకు రావటం లేదమ్మా అన్నాడు బుర్ర గోక్కుంటూ. గుర్తు రావలసిన పని లేదులే నాయనా, అందుకే గుర్తు రావటం లేదు. ఇన్ని నెలల నా బాధ నివారణమైపోయిందిగా, ఇంక మందెందుకు అన్నదామె. చెప్పలేనంత తృప్తితో కార్యకర్త అదిరిపడ్డాడు. ఆమె ఇంకా ఇలా అన్నది, అవును బాబు, ఆయనతో చెప్పుకున్న క్షణంలోనే నాకు ఉపశమనం ప్రారంభమయ్యింది. ఈరోజు నిద్రలేచేసరికి నేను మామూలు మనిషిగా ఉన్నాను. మనలో మాట తగ్గిపోతుందన్న ఆయన మాట ముందు మందుకున్న శక్తి ఎంత బాబు. ఈ విషయాన్ని నమస్కారాలతో కలిపి ఆయనకు ఉత్తరం రాస్తావని నీ దగ్గరకు వచ్చాను. ఇలా ఎంతమందిని గట్టెక్కిస్తున్నాడో. ఉంటారు కారణ జన్ములు, నాలాంటి బాధలు పడే వాళ్ల కోసమే పుడుతూ ఉంటారు అంటూ ఉండగా ఆమె కనులు చెమర్చాయి, చేతులు అప్రయత్నంగా జోడించబడ్డాయి అంటూ తర్వాతి అంశంలోకి మనల్ని తీసుకువెళ్తున్నారు. మాస్టర్ గారే ముందుగా అనేటువంటి అంశమండి. ఒకసారి ఒక సహచరుని కుమారునికి అమ్మవారు సోకింది. పిల్లవాడు తీవ్రమైన జ్వరవేదనను అనుభవించసాగాడు. వేదనా సముదాయాన్ని బట్టి మాస్టర్ గారు 2-3 ఔషధాలు తగు విరామంలో వేయించారు. కానీ అంతగా ఉపశమనం కనిపించలేదు. పిల్లవాడ తట్టుకోలేనంత బాధలో ఉన్నాడు. అప్పుడు మాస్టర్ గారు ఆ రోజు రాత్రి సహచరుని ఇంటి తలుపు తట్టి ప్రవేశించి ఆ బాలుని మంచం దగ్గర కుర్చీ వేయించుకొని కొంతసేపు మౌనంగా అతని వంక చూస్తూ ఉండిపోయారు. ఆ పైన లేచి, ఇక వస్తాను, రేపు ప్రొద్దున ఎలా ఉందో చెప్పటానికి వస్తావు కదా అంటూ స్కూటర్ ఎక్కారు. మాస్టర్ గారు ప్రవేశించగానే అప్రయత్నంగా నమస్కరించిన ఆ పిల్లవాడు ఆయన వైపు చూస్తూ తన బాధను మరచిపోసాగాడు. క్రమంగా చూస్తూనే నిద్రపోయాడు. తెల్లవారి లేచేటప్పటికీ తేలిక చిక్కింది. ఒంటి మీద పూత తగ్గుముఖం పట్టింది. కబుర్లు చెప్పసాగాడు. పిల్లవాడు కోలుకునేటప్పటికీ తల్లిదండ్రులు తేరుకున్నారు. ఇన్నాళ్ళు మాస్టర్ గారి మందులు ఎలా పనిచేస్తున్నాయో చూశాం. ఈ రోజున మాస్టర్ గారే మందుగా ఎలా పనిచేశారో చూసే అదృష్టం కలిగింది అంటూ ఆ తండ్రి పరవశించాడు అనంటూ ఇలా మనకు చెప్తూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. స్వస్తి. వాసుదేవా.